ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే వంట తొందరగా అయిపోవాలి, తింటే మాత్రం టేస్ట్ జబర్దస్త్ ఉండాలనిపిస్తది. అట్లాంటప్పుడే ఈ సాంబార్ రైస్ ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతది. వేడి వేడి సాంబార్ రైస్‌లో నెయ్యేసుకొని, అంచుకు అప్పడాలు పెట్టుకొని తింటే ఇగ మాటల్లో చెప్పలేము. మీ ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టనికి కూడా మంచి ఆప్షన్ ఇది. ఎట్లా చేసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి సగం గ్లాస్ కందిపప్పు ఏసి మంచి గడిగ ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇగ ఉడకబెట్టుకునేటప్పుడే అందులో కొన్ని మీల్ మేకర్ ఏసుకున్న మంచి ప్రోటీన్ ఫైబర్ వస్తదని ఇట్లా 2 విజిల్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, సన్నంగా కోసిన ఉల్లిగడ్డ, సన్నంగా కోసిన బీర్నీస్ వేసిన. నేను బీర్నీస్ ఒక్కటే వేసినా కానీ సాంబార్ రైస్లో కూరగాయలు ఏవన్నీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇట్లా 2 నిమిషాలు ఫ్రై అయిపోయినాక అందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ, పసుపు కూడా వేసి ఒక్క నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఇంగు వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ అనమాట. సాంబార్ రైస్ ఇంగువతోటే టేస్ట్ మొత్తం మారిపోతుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇంట్లోనే ఉప్పు కారం వేసుకొని గిన్నె మాడకుండా కలుపుకుంటా ఒక్క నిమిషం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక ఇంట్లో ఇప్పుడు సన్నగా కోసిన టమాటాలు 2 వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం అయినాక ఇందులో కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూరగాయలు అన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని ఇందులో ఒక చెంబు నీళ్ళు పోసుకున్నాక మంచిగా మసిలినాక మనం పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక లాస్ట్లో ఇందులో కొంచెం సాంబార్ పొడి కూడా వేసి మూత పెట్టుకొని ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే అప్పుడు మన సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. చూసిరు కదా, కొత్త ఉడికిపోయింది, మంచి గలిసిపోయి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తే మన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది అనమాట. అబ్బా, చూస్తేనే నోరు ఊడుతుంది కదా. ఒక్కోసారి అనుకోకుండా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు కూడా సాంబార్ రైస్ చేసి అప్పడాలు పెట్టేయండి, టేస్ట్ మస్తు నచ్చుతుంది వాళ్ళకైతే. ఈ వీడియో నచ్చితే రీపోస్ట్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఫాలో చేసేయండి.